అనగనగనగనగా ఒక ఊరిలో ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక బంగాళాదుంప, ఒక ఐస్ క్రీమ్ ఉండేవి. ఇవి 4 మంచి స్నేహితులు. ఇవి 4 కలిసి ఒకరోజు ఇంటి బయట ఆడుకోవడానికి వెళుతూ ఉన్నాయి. అది అసలే ఎండాకాలం. ఆ 4 స్నేహితులకు తెలియదు ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ కరిగిపోతుందని. ఆ విషయం తెలియని 4 స్నేహితులు ఆడుకోవడానికి ఆ ఎండలోనే నడుచుకుంటూ వెళుతున్నారు. అలా నడుచుకుంటూ వెళుతుండగా ఆ ఎండవేడికి ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది. కరిగిపోయిన ఐస్ క్రీమ్ని చూసిన 3 స్నేహితులు ఏడ్చుకుంటూ బాధపడుతూ తిరిగి ఇంటికి వెళ్ళాలనుకున్నారు. మిగిలిన 3 స్నేహితులు కలిసి తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా దారిలో ఒక రోడ్డు అడ్డం వచ్చింది. ఆ రోడ్డును దాటాలనుకున్నాయి. బంగాళాదుంప మాత్రం తొందరగా రోడ్డు దాటుతూ ఉండగా అక్కడికి ఒక కారు వచ్చి బంగాళాదుంప మీదుగా వెళ్ళిపోయింది. బంగాళాదుంప కారు కింద పడి బద్దలు కావడంతో టమాటా, ఉల్లిపాయ చేసేదేమీ లేక ఏడుస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అలా ఉల్లిపాయ, టమాటా ఇద్దరూ కలిసి ఇంటికి వెళుతూ ఉండగా ఇంటికి వెళ్ళే దారిలో ఒక పిల్లవాడు టమాటా వచ్చేది చూసుకోకుండా టమాటాను తొక్కేసి వెళ్ళిపోయాడు. టమాటా పచ్చడిగా నలిగిపోవడంతో అది చూసిన ఉల్లిపాయ ఏడ్చుకుంటూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. మిగిలిన ఒక్క ఉల్లిపాయ మాత్రం ఇంటి దగ్గర కూర్చొని రాత్రంతా చీకటి పడే వరకు ఏడుస్తూ కన్నీరు కార్చుకుంటుంది. అలా ఉల్లిపాయ ఏడుస్తూ ఉండగా ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ ఉరుము మెరుపులలో ఉల్లిపాయకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏడుస్తున్న ఉల్లిపాయను చూసి, ఉల్లిపాయ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? దేవుడా, నా 3 స్నేహితులు చనిపోయారు. ఐస్ క్రీమ్ చనిపోతే ఏడవడానికి బంగాళాదుంప, టమాటా నేను ఉన్నాం. బంగాళాదుంప చనిపోతే ఏడవడానికి టమాటా నేను ఉన్నాం. టమాటా చనిపోతే ఏడవడానికి నేనున్నాను. మరి నేను చనిపోతే నా కోసం ఏడ్చేవారు ఎవరూ లేరు కదా, అందుకే ఏడుస్తున్నాను. ఉల్లిపాయ, నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సరే, నీకు నేను ఒక వరం ఇస్తాను. నీకెవరైనా హాని చేయాలనుకున్నా, నిన్నెవరైనా కోయాలనుకున్నా, నిన్ను కోసిన వాళ్ళే, నీ చుట్టూ ఉన్న వాళ్ళే ఏడుస్తారు. సరేనా? సరే దేవుడా, చాలా కృతజ్ఞతలు మీకు అని దేవుడు మాయమైపోయాడు. అందుకే ఉల్లిపాయను ఎవరు కోసినా ఏడుస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.